మహాపరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, నువ్వు నమ్మకమైన దేవుడువు, నమ్మదగిన దేవుడువు. మేము నమ్మదగిన వారము కానప్పటికీ మీరు నమ్మకమైన దేవుడుగా, నమ్మదగిన దేవుడుగా మా జీవితాలను ఏలుబడి చేస్తున్న దేవుడు నాయన. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోకపోతే ఏనాడో గతించిపోవాల్సిన మమ్మలను సజీవులుగాను, సురక్షితంగాను, క్షేమాన్నిచ్చి, కుటుంబంగా పోషణనిచ్చి, ఆదరించి, హక్కున చేర్చుకొని అమూల్యమైనటువంటి మీ రక్షణ మాకు అనుగ్రహించి మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ భాగ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. మా ఎడల మీరు చేసిన మేలు ఎంతో గొప్పవి. మేలు చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడుగా, మేలు చేసే సంవత్సరంగా ప్రభా మాకెంతో మేలు చేస్తూ వచ్చారు. మీ కృతజ్ఞతలు ప్రభా. మీ మేలును మేము మరవలేం ప్రభు. నిత్యము నాయన మీకు సాక్షులుగా నిలిచి మీ నామం మా ద్వారా నిత్యము మహిమ పొందులాగున నీ కృప ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచండి. ఇంతవరకు ఆరాధనీయుడుగా మహిమ పొందారు. వాక్యమై ఉన్న దేవుడిగా కూడా మీరు మాతో మాట్లాడి మహిమ మీరు పొందుకొనమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని మీ ఆత్మచాటును మరుగుపరిచి పరిశుద్ధాత్మదేవుడా ప్రతి వారితో మీరు మాట్లాడి నెమ్మదినిచ్చే దేవుడిగా, సమాధానాన్ని ఇచ్చే దేవుడిగా, ధైర్యాన్ని ఇచ్చే దేవుడిగా, స్వస్థతనిచ్చే దేవుడిగా, సంతోషాన్ని ఇచ్చే దేవుడిగా, బాగు చేసే దేవుడిగా, నిలబెట్టే దేవుడిగా ప్రభా ఈ దినమునైనా నీ మాట చేత మమ్మల్ని అందరినీ బలపరిచి మహిమ మీరు పొందుకోండి. శాంతబాబు గారికి సంపూర్ణమైన స్వస్థతనివ్వండి. లలిత్ కుమార్ గారికి సంపూర్ణమైన స్వస్థతనివ్వండి. అయ్యా చార్లెస్కు సంపూర్ణమైన స్వస్థతనివ్వండి. బాలమ్మ గారికి నాయన, మలమ్మ గారికి ప్రభా ఓ దేవానికే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఇగొత్తని బలహీనులుగా, రోగులుగా ఉన్న వారందరికీ కూడా సంపూర్ణమైన స్వస్థత మీరు అనుగ్రహించండి. నీ కృప వారికి తోడుగా ఉంచండి. ఈ ఉదయకాలమునైనా నీ కృప చేత మీ బిడలందరినీ ఆవరించి మహిమ మీరు పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. ఆమేన్. మనం ఆరాధిస్తున్నవాడు సజీవుడు. చెప్పండి ఎవరైనా సజీవుడు. సంకీర్తనకారుడు అంటాడు, ఆపాడువాడు కునుకడు నిద్రపోడు, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వాన్ని పూర్ణ శాంతము కలిగిన వానిగా చేసే మహాదేవుడు ఆయన. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మనకు తెలియకుండా మనం తెలియకుండా చేసే కొన్ని పనులు, వాటి తీవ్రత, అవి మనం ఎదుర్కోవలసిన పరిస్థితులు దారుణమైనప్పటికీ ఆయన తన మహాకృపను బట్టి ఆశ్చర్యమైన కార్యాలు చేయు ఆశ్చర్యకరుడు ఆయన. హల్లెలూయా. నిజంగా సహోదరులు చెప్తున్నప్పుడు ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చింది. చిన్నోడికి కడుపు నొప్పి అనగానే ఓ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఇంజక్షన్ చేసేది కదండి. విషయం ఏమిటి అంటే అపెండెక్టమీతో ఉన్న ప్రాబ్లం, ఆ పెయిన్ ఉన్నప్పుడు అది కరెక్ట్గా గుర్తించకుండా ఇంజక్షన్ ఇస్తే ఆటోమేటిక్గా లోపల పగిలిపోద్ది. అది తెలియదు మనకి. ఖమ్మంలో ఒక వ్యక్తి, మీరు నమ్మరో, 10 ఎకరాలు అమ్ముకున్నాడు. తెలుసా మీకు? చేసిన చిన్న తప్పును బట్టి తనకున్న ఎకరాలు అమ్ముకుని శరీరం స్వస్థత సంపూర్ణంగా రాకపోగా ఎంత బాధపడ్డాడంటే కేవలం అపెండెక్టమీ, దానివల్లే నొప్పి వస్తూ ఉన్నప్పుడు ఆ సిమ్టమ్ ఇస్తుంది. దేవుడు శరీరానికి ఇచ్చిన గొప్ప కృప ఏంట్రా అంటే లోపల ఇంటర్నల్గా జరిగేది ఎక్స్టర్నల్గా తెలియడానికి ఏమంటే శరీరాన్ని స్పందించే కార్యం చేస్తాడు ఆయన, కృపనిస్తాడు. ఆటోమేటిక్ ఇది 24 hours అని ఎప్పుడు తెలుస్తుందంటే కడుపు నొప్పి వచ్చి వాంతి వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. అంటే నాకు కూడా అనుభవం ఉందిలేండి, అందుకని చెప్తున్నా ఈ మాట.
నేను చాలా నిర్లక్ష్యంగా ఒక సండే అది ఉదయం నుంచి విపరీతమైన పెయిన్ ఇక్కడ బొడ్డు క్రింద మొదలవుతుంది, అలా పాస్ అయ్యి క్రిందకు వచ్చి రైట్ సైడ్కి వచ్చేస్తుంది పెయిన్. అది అలాగే ఆ పెయిన్తోనే వాక్యానికి వెళ్ళిపోయాను. నేను ఉదయం చెప్పాను, మధ్యాహ్నం చెప్పాను, రాత్రి విపరీతంగా ఉంటే అలాగే వెళ్ళిపోయాను. ఇంటికి వచ్చిన తర్వాత బాగా పెయిన్ ఉందని మా అమ్మ అంటే భోజనం చేయమంటే చేయను నన్ను మజ్జిగిచ్చింది. మొత్తం వాంతి అయిపోయింది. వాంతి అయిపోయిన తర్వాత ఉదయాన్నే నేను బయలుదేరి విజయవాడ వచ్చేయాలి. అయితే మా అమ్మ హాస్పిటల్లో, గుడివాడ హాస్పిటల్లో అపాయింట్మెంట్ బుక్ చేసిన తమ్ముడితోటి. నేను వద్దన్నా. నా టెన్షన్ ఏంటంటే డాక్టర్ల దగ్గరికి వెళ్తే అప్పుడు దాకా ఆరాంగా బ్రతుకుతున్న మనం లేనిపోయింది అన్నీ బయటకు వస్తాయని నేను అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళను. నేను బిడ్డలారా కాదు కూడదు వెళ్ళాల్సిందే అందమ్మ. సరే నువ్వు వెళ్తా, ఆయన నొక్కుతా ఉన్నా కూడా నేను నొప్పులేదంటున్నాను నేను. ఎందుకంటే మళ్ళీ ఇంకేమన్నా చేస్తారేమో అని నొక్కుతా ఉండి నొప్పులేదంటే కరెక్ట్గా అక్కడ నొక్కాలి, అక్కడ నొక్కాడు ఆయన. కయ్యమన్నాను. వెంటనే ఆయన అన్నాడు అర్జెంటుగా స్కానింగ్కి వెళ్ళిపోండి అన్నాడు. పోనీ స్కానింగ్కి వెళ్ళమన్నాడు గుడివాడలో అన్నాడా, ఉయ్యూరు వెళ్ళమన్నాడు. అక్కడి నుంచి బండి మీద వేగంగా వస్తే ఉయ్యూరులో స్కానింగ్కి బోళ్ళంత మంది ఉన్నారు. సాయంత్రం అయిపోయింది. తీరా వెళ్ళి స్కానింగ్ చూపిస్తే చిన్నోడి పరిస్థితి ఎట్లా ఉందో ఆ పరిస్థితి నాది కూడా. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా కన్ను తెరిసింది లోపల ఉన్న పేగు. డాక్టర్ అన్నాడు వెంటనే బెడ్ ఎక్కించేయండి అన్నాడు. ఎక్కించేశారు. గంటన్నర బ్రదర్ చెప్తున్నప్పుడు ఆ డాక్టర్ నిజంగా ట్వైస్ చిన్నోడిది పగిలిపోయినా కానీ ల్యాప్రోస్కోపీ ద్వారా చేశారంటే వండర్ఫుల్. అది కొయ్యకుండా చేయరు. అది కారణం లోపల పేగులన్నీ విషపూరితమైపోతాయి. అంతసేపు అసలు మనిషి నార్మల్గా ఉండడం అంటే అది నిజంగా దేవుని కార్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఖమ్మం నుంచి ఒక అన్న వచ్చి సాక్ష్యం ఇస్తున్నాడు. తన స్నేహితుడేనంట. ఇలా నొప్పి వచ్చినప్పుడల్లా ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళిపోయాడంట. నొప్పి చేసేమనేవాడంట. ఆర్ఎంపీలో ఏం చేస్తారు, మనం ఏం చెప్పమంటే మనం ఏం గట్టిగా మాట్లాడితే అదే చేస్తారు వాళ్ళు. అలా ఇంజక్షన్స్ వేసేసారు. కానీ ఆశ్చర్యం ప్రభునందు దేవుని బిడ్డ, మనకు తెలియక కొన్ని పనులు చేసిన ఆయన మన ఎడల నమ్మదగిన దేవుడు. మనం ఆరాధిస్తున్నవాడు జీవము గల దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్నోడికి ఇచ్చిన సాక్ష్యాన్ని, ఆ వాగ్దానాన్ని నెరవేర్చుటలో ఆయన ఎంతైనా నమ్మతగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో క్రిందటి నెలలో మనం ఒక విషయాన్ని ప్రారంభించాం. ఆయన మీతో చెప్పున్నది చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో చెప్పేది చేయాలని. ఎందుకు చేయాలి, చేస్తే ఏం జరుగుతుంది, విషయాలు చూస్తూ వచ్చాం. రండి మరొకసారి ఆ మాట. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ మాట. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడి అనెను. చాలు. మరొక్క మాట సంకీర్తనకారుడు 8వ సంకీర్తన 1వ చరణం అలాగే 9వ చరణం కూడా చదువుదాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములు నీ మహిమను కనపరుచువాడా, భూమి అందంతటా నీ నామం ఎంతో ప్రభావము గలది. 9వ చరణం కూడా 9వ చరణం. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావము గలది. ఈ మాటలు జాగ్రత్తగా వినండి ప్రభునందు దేవుని బిడ్డలారా. క్రిందటి పర్యాయం మనం నేర్చుకున్న ఆ క్రమంలో ఆయన మాట మన ఆధ్యాత్మిక జీవితాల్లో చేసే ఉన్నతమైనటువంటి కార్యాలు ఎట్టువో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం మనం. ఆయన చెప్పేది వింటే ఏం జరుగుద్దో 3 మాటలు చెప్పాను. 55వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం నుంచి ఆధారం చేసుకుని, ఆ తర్వాత ఆయన చెప్పింది చేస్తే ఏం జరుగుతుందో 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏమిటి ఆయన చెప్పింది చేస్తే మనం ఏం జరుగుతుంది? ఆయన చెప్పింది వింటే బ్రతుకుతాం, శాశ్వతమైన కృప చూపిస్తాడు, నిత్య నిబంధన చేస్తాడు అని విన్నాం. ఆయన చెప్పింది చేస్తే మారా వంటి అనుభవాలను మధురముగా మార్చగలిగిన దేవుడని విన్నాం మనం. మారా అవమానములోనికి దిగిపోవలసిన పరిస్థితులు,
దిగిపోయిన పరిస్థితులు కాదండోయ్. మనుషులమైన మనం, లోకమందు ఒక సామెత ఉంది, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అనేటువంటి మాట. కానీ ఆయన యందు, ఆయన మాట మనం విని అభ్యసించడానికి ప్రయత్నం చేస్తే, ఆయన చెప్పింది చేయడానికి మనల్ని మనం పురుకొల్పుకుంటే, చేస్తే మహోన్నతమైన కార్యాలు ఆరంభమైపోతాయి. చేయడానికి సిద్ధపడితేనే ఆయన కార్యం జరిగిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనలో ఉన్న మహత్వం, ఆయన మాట యొక్క ప్రభావం ఎంత గొప్పది అంటే, ఆ మాటకున్నటువంటి ఆ మహిమ, ఆ శక్తి ఎంత గొప్పదంటే, దేవుని బిడ్డ, ఆయన మాట వినడానికి వెన్ యూ డిసైడ్, నువ్వు డిసైడ్ చేసుకుని నేను ఆయన మాట వింటాను, వినాలి అని దృఢ నిశ్చయతను తీసుకోవడమే తడువు. నీ ఎడల దేవుడి కార్యం జరిగించడానికి ఆయన సంసిద్ధుడైపోతాడు. అది ఆయనలో ఉన్న గొప్ప ఔన్నత్యం. ప్రభునందు దేవుని బిడ్డలారా, మనం చూసాం, ఆయన మీతో చెప్పింది చేయండి బాబు అంది అమ్మ. ఆయన చెప్పింది వాళ్ళు పూనుకున్నారో లేదో కార్యం ఆరంభమైంది. అవమానమునకు దిగిపోవలసిన వివాహ పరిస్థితులవి. అది నలుగురిలో నానిపోవలసిన వివాహం. ఎలా అవమానమునకు హేతువుగా మారిపోవలసిన వివాహక్రమం ఆయన చెప్పినట్లు వారు చేశారు. అవమానం కాస్త గౌరవప్రదమైనటువంటి స్థితిలోనికి మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. రెండవ ఆలోచన మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆయన చెప్పింది చేస్తే జరిగేది ఏమిట్రా అంటే, మరణం జీవములోనికి మార్చబడుతుంది. మర్త్యం అమర్త్యతను ధరించుకుని అమరుడైన దేవునితో నిత్య నివాసములో ఉండగలిగిన కృపనిస్తుంది. అంటే ఆ క్రమంలో మనం నేర్చుకుంటూ, పాత నిబంధనలో యోసేపు కాలంలో వచ్చినటువంటి, ఐగుప్తులో వచ్చిన గంభీరమైన కరువు, ఆ కరువు పరిస్థితుల్లో ఐగుప్తులోనేమో ధాన్యం ఉంది. ఐగుప్తులో ధాన్యం ఉంది అని తెలిసిన ఇశ్రాయేలీలు 12 మంది తండ్రి అన్నాడు, యాకోబయ్య అన్నాడు, ఇదిగో ఐగుప్తులో ధాన్యం ఉందంట అంటే వీళ్ళు చోద్యం చూస్తూ కూర్చున్నారంట. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, అక్కడ ధాన్యం ఉందని తెలిసిన మీరేంటి సోమరులుగా కూర్చున్నారు. ఆ పూట మనం విన్నాం ఒక మాట, ఆ 7 ఏండ్ల కరువు కాలంలో ఐగుప్తులో ఎవరైనా ఆహారం లేక చచ్చిపోయాడు అంటే ఆ నిర్లక్ష్యం ఎవరిది? రాజుది కాదు. ఆ నిర్లక్ష్యం ప్రభుత్వానిది కాదు. ఆ మాట విని కూడా స్పందించని ఆ వ్యక్తిది. జీవం ఉంది అక్కడ. ఒక పక్క కరువు ఉంది, మరొక ప్రక్క సమృద్ధి ఉంది. ఆ సమృద్ధిని గురించిన సమాచారం కరువులో ఉన్న వాళ్ళందరికీ వినబడింది. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అనే మాట సర్వలోకానికి వినబడ చేశాడు జీవము కలిగిన దేవుడు. ఆ పూట అక్కడ కూడా మనం చూసినప్పుడు ఐగుప్తులో అది భారముగా ఉందంట కరువు. ఆ విషయాలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పొక్కాయి, వ్యాపించాయి. ఇక్కడ క్షామం ఉన్నా అక్కడ సమృద్ధి ఉంది. క్షామం, దరిద్రం ఏలుబడి చేస్తున్నా ఇదిగో ఫలానా దిక్కున సమృద్ధి, గాదులు కూడా కట్టలేనంత సమృద్ధి ఉంది. పరిగెద్దాం పదండి అన్నారు. వెళ్ళి ఆ గాదులలో ఉన్నటువంటి దాన్ని కోరినవాడు జీవించాడు 7 ఏండ్లు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడిన సత్యం ఏమిటి అంటే, నిత్య జీవానికి ఇదిగో రండి, ప్రయాసపడి భారం మోస్తున్న వారలారా నేను మీకు విశ్రాంతినిస్తాను అని ఆయన 2024 సంవత్సరాల క్రితం ప్రపంచ నడిబొడ్డైనటువంటి యెరూషలేములో ఆయన ఒక మాట ప్రపంచానికి విడుదల చేశాడు. రండి రండి రండి, నా యుద్ధ మీకేమి దొరుకుతుంది? విశ్రాంతి. నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించినను తిరిగి లేచును. జీవాన్ని గురించినటువంటి ఆలోచన ఆయన 2023 సంవత్సరాల క్రితమే లోకానికి ఉద్ఘాటించాడు, చాటించాడు. అది అప్పుడు కదా బ్రదర్ అనడానికి లేదు. ఇట్ హ్యాస్ బీన్. ఈ మాట ఎందుకు వాడాను అంటే, ఇంగ్లీష్లో ఇట్ హ్యాస్ బీన్ అనేటువంటి ఆ ఫ్రేజ్ని ఏ టెన్స్లో వాడతారు అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే అర్థం ఏంటంటే an action that has begun in the past. ఎప్పుడో గతంలో ఆరంభమైన ఒక క్రియ, ఒక చర్య ప్రస్తుతం మాట్లాడుకుంటున్నప్పటి వరకు కూడా జరుగుతూ ఉన్నదాన్ని. ఉదాహరణకు, యూ హ్యావ్ బీన్ ఇన్ ద చర్చ్ ఫర్ మోర్ దెన్ అవర్. గంట నుంచి మీరు మందిరంలోనే, గంట నుంచి అంటే చర్య ఎప్పుడు ఆరంభమైంది? గంట క్రితం.
an action that has begun in the past but continues still in the present. It has been 2023 సంవత్సరాల క్రితం ఏమండి చాటించిన మాట అప్పుడే ఆగిపోయిందా? ఇదిగో ఈ పూట కూడా వినబడుతుందిగా. ఇట్ హాస్ బీన్, ప్రపంచంలో ఇప్పటికీ వినబడతా ఉంది. అయినను అనేకులు ఆ మాట క్రిందకు రావటం లేదు, ఆ ప్రాకారం క్రిందకు రావడం లేదు, ఆరోగ్యం కలిగిన ఆ రెక్కల క్రిందకు రావడం లేదు, ఆశ్రయమైనటువంటి ఆ మాట క్రిందకు. అందుకే 8వ సంకీర్తన చదువుకున్నాం, భూమి మీద నీ వాక్యం ఎంత ప్రభావము గలది. ప్రభువా నీ మాట ఎంత ప్రభావం గలదయ్యా. ఆ మాటకు మమ్మల్ని మేము అప్పగించుకుంటే మరణం కూడా ఏమైపోద్దో తెలుసా? జీవములోనికి దాటిపోతుంది అనేటువంటి సత్యం పరిశుద్ధ లేఖనం ద్వారా మనం వినగలుగుతున్నాం ప్రభునందు దేవుని బిడ్డలారా. సో రెండవది, ఆయన మరణమును తప్పించి నిత్య జీవములోనికి దాటింప చేస్తుంది ఆయన మాటను మనం అవలంబిస్తే, భుజాల మీద తీసుకుని దాన్ని మనం వెంబడించే ప్రయత్నం చేస్తే. మూడో మాట మనం విన్నాం, ఆయన మాట మనం ఏమండి ఆయన చెప్పింది చేస్తే. మూడవది ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? మన నిజ అవసరత ఏంటో మనం గుర్తించే ఆ మనోనేత్రాలు వెలిగించబడతాయి. ఆ కోణంలో మనం విన్నాం, పేతురును దేవుడు అన్నాడు లూకాసు వార్త 5వ అధ్యాయంలో, వలయ కొడుకా అన్నాడు. ఆయన అన్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఆయన మాకేమీ అయినా నువ్వు నీ మాట చప్పున చేస్తామన్నాడు. చేసిన తర్వాత వాళ్ళు ఎందుకు ప్రయాసపడ్డారు? దొరకలేదని విచారం దేని కొరకంటే మత్స్య సంపద దొరకలేదు, ఈ పూట 4 రూపాయలు ఇంటికి తీసుకెళ్దామంటే లేని పరిస్థితి అన్నప్పుడు దేవుడు సమృద్ధినిస్తే పేతురు మిగిలిన వారు గమనిస్తున్న ఆధ్యాత్మిక సత్యం, ప్రాముఖ్యంగా పేతురు గారు గమనించిన ఆధ్యాత్మిక సత్యం ఏమిట్రా అంటే, లోటు లేమి ధనంలో కాదు నాకు లేనిది, నాకు రక్షణ అనేది లేమిగా ఉంది, కొరతగా ఉందని గుర్తించి దేవునితో అన్నాడు, నేను పాపిని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు మాట నువ్వు చేయడానికి ప్రయత్నం చేస్తే, ఆయన చెప్పింది చేస్తే మన నిజ అవసరత ఏంటో మనం గుర్తిస్తాం దేవుని బిడ్డలారా. కిందసారి మనం ఆ మాట ద్వారా నేర్చుకుంది ఏంటంటే, మనలో చాలామందికి మన నిజమైన అవసరత ఏంటో తెలుసండి. అసలు నీ బాధ ఏంట్రా అంటే చాలామంది అంటాం, ఏమో నీ బాధ ఏంట్రా, అసలు నీ అవసరం ఏంటి, ఎందుకు ఇలా ఉన్నావు, ఎవడు చెప్పలేడు. కారణం దెర్ ఇస్ ఎ గ్యాప్. ఆ గ్యాప్ ఫిల్ చేయగలిగిన వాడు ఆయన మాత్రమే. ఆయన చెప్పింది మనం చేస్తే, మరలా చెప్తున్నాను ఈ మాట, మీ హృదయమైన పలక మీద రాయబడనివ్వండి. ఆయన చెప్పింది నువ్వు చేస్తే నీ జీవితంలో నీ నిజమైన అవసరం ఏంటో నువ్వు గుర్తిస్తావు. ఇవాళకి చాలామంది రక్షించబడ్డారే కానీ రక్షణ నా నిజమైనది అనే ఆలోచన లేదు మనలో. రక్షణే నాకు ప్రాముఖ్యమైనదని ఆలోచన ఉంటే భూమి మీద నీకు కంటికి కనిపించేవి దొరకనప్పుడు దొరకలేదని ఏడుపు ఉండదండి. అందుకే యేసుక్రీస్తు వారు అన్నాడు, అవసరమైంది మార్తా మార్తా, నీవు అనేకమైనటువంటి పనులలో బిజీగా పెట్టుకుని అనేకమైనటువంటి ఒత్తిళ్ళ కిందకు వచ్చి ఇవి అవసరం అనుకుంటున్నావు, కానీ దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, ప్రాముఖ్యమైనది అవసరమైనది ఒక్కటే. ఎన్నంటే చెప్పండి, ఒక్కటే. అది గుర్తించలేని దౌర్బల్యం. ఆ ఒక్కటి ఎవరు గుర్తించారన్నాడు ఆయన? మరియా. మార్తా, అనేకమైన పనుల భారాన్ని నేను ఎత్తు మీద పెట్టుకున్నావు, ఇవన్నీ అవసరం అనుకుంటున్నావు. భూమియు దాని ఆశ గతించిపోవును కానీ దైవ చిత్తమును చేయవాడు నిరంతరము. దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, ద విల్ ఆఫ్ గాడ్. దైవ చిత్తం ఏంటి? దైవ చిత్తం మనము ఆయన చెప్పింది చేయడం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి పక్క వాళ్ళకి చెప్పండి, ఆయన నా ఎడల తన చిత్తం, ఆయన మాట నేను, ఆయన చెప్పింది చేయడం. ఆయన చెప్పింది మనం చేయడం దేవుని ఉద్దేశం. చెప్పండి, ఆయన చెప్పింది మనం చేయాలండి. ఈ పూట మనం అనుకుంటున్నాం ఒక ఆయన గురించి, ఆయన చెప్పాడు చేశాడు, నేను విన్నాను, ఇంకొద్దులండి, రైట్? కొందరు అంటున్నారు అందుకే ఆయన చెప్పాడండి చేశాడండి. మనుష్యుడు అధికారి అయినటువంటి వాడు తాను చెప్పింది చేసి జనాల్లో నమ్మకత్వాన్ని పురుకొల్పుకోవడానికి, స్థిరపరచుకోవడానికి ఇష్టపడితే నమ్మకానికే ఆద్యుడైనటువంటి దేవుడు ఆయన. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నీకు అర్థం కావాలి ఆధ్యాత్మిక సత్యం. సజీవం సమాధానకర్త అయిన దేవుని సన్నిధిలో ఆయన చెప్పింది మనం చెప్పింది చేస్తే చాలు. ప్రభునందు దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మహోన్నతమైనటువంటి కార్యాలను చేయ సామర్థ్యం కలిగినది. అవసరమైంది చెప్పండి, ఎన్ని?
ఒక్కటే. ఏంటి అవసరమైంది? ఆయన మాట. మనం ఆ మాట దేవుడు మనకి ఇచ్చాడు. కానీ దౌర్బల్యం ఏంటరా అంటే మాట మనం వింటాం అంతే. వింటాం, కానీ విన్న దాని ప్రకారం మనం చేస్తే మన నిజమైన అవసరత ఏంటో మనం గుర్తించగలుగుతాం. అప్పుడు ఒక్క మాట చెప్పన, నీ రక్షణతో అప్పుడు నీకు భూమి మీద కనిపించేవి ఎన్ని ఇచ్చినా వాటి యందు అతిశయపడవు, కానీ రక్షణ యందు అతిశయపడతావు. దీని తర్వాతే ఇవన్నీ అనుకుంటావు. నిజం దేవుని బిడ్డలారా, దీని తర్వాత ఇవన్నీ అనుకుంటావు అన్నాడు కదండి దైవవాక్యంలోని ఒక మాట. ఒకడు భూమి అంతటిని సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమీ, దేవుని మాట చప్పును చేస్తే ప్రాణాన్ని పోగొట్టుకున్నా కానీ మళ్ళీ తిరిగి దాన్ని ఏం చేస్తానన్నాడు ఆయన? లేపుతాను అన్నాడు. అందరికీ సాధ్యమైనది ఆయన మాట చప్పును చేయువానికి మాత్రమే సాధ్యం. ఒకే ఒక్క మాట ప్రభు అయిన దేవుడు మన హృదయం అనే పలక మీద రాయబడ్డానికి ఇష్టపడుతున్నాడు. మనం ఇన్కల్కేట్ చేసుకోవాలని కోరుకున్న మాట ఏంటంటే, మనం రాసుకోవాలి మన హృదయం మీద అని ఆయన కోరుకునేది ఏంటో తెలుసా? ఆయన చెప్పింది మనం చేయడానికి సిద్ధపడాలి. అందుకే చిట్ట చివరిగా రాయించాడు ఆయన. మొదటి శతాబ్దపు చివరి భాగంలో రాయబడిన 5 పుస్తకాలు, యోహాను సువార్త, 3 పత్రికలు, ప్రకటన గ్రంథం. ఆ 3 పత్రికల్లో మొదటి పత్రిక 2:17లోనే ఆ మాట చెప్పాడు. లోకము దాని ఆశ గతించిపోతుంది, దైవ చిత్తమును చేయవాడు వినేవాడు అన్నాడా? దైవ చిత్తాన్ని గురించి బాగా అవగాహన కలిగినోడు అన్నాడా? రీసెర్చ్ చేసినోడు అన్నాడా? దైవ చిత్తమును చేయువాడు. ఎగ్జిక్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్. టు ఎగ్జిక్యూట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దైవ మాటను బట్టి చేయడం, ప్రవర్తించడం, అది దేవుడు మన యందు కోరేది. ప్రభునందు దేవుని బిడ్డలారా, కట్టుకుందాం దైవ మాట భాషికంగా, తొడుక్కుందాం దైవ మాట జోడుగా, చెప్పుగా. అవలంబిద్దామండి దైవ మాటను. తద్వారా నువ్వు చేసేదంతా సఫలమవుతుందంటాడు జీవము కలిగిన దేవుడు. ఆయన ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రము దాన్ని ధ్యానించువాడంటే శ్వాస మీద ధ్యాసలో కూర్చుని చేయడం కాదు. ధ్యానించడం అంటే జపమాల పట్టుకుని మనం, ఏమండి జపమాల ఉంటుంది కదా మనకి, యేసుక్రీస్తు జపమాల, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఒక పోస వెనకాల ఒక పోస, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఇది అయ్యేది కాదు, ఇది మీకు తెలియట్లా. దివారాత్రము దాన్ని ధ్యానించుట అనగా దివారాత్రము దాని యందు మనము నిలిచి అభ్యాసము చేసి దాని ప్రకారం బ్రతకడం. అట్టివాడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయునదంతయు, వాట్ ఎ వండర్. ద సీక్రెట్ ఫర్ సక్సెస్ లైస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మానవ జీవిత ప్రయోజనకరం, మానవ జీవితం విక్టోరియస్గా, సక్సెస్ఫుల్గా, జయ జీవితాన్ని జీవించడానికి అమూల్యమైనటువంటి మాటలు దేవుని సన్నిధిలో ఉన్నాయి. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఒకటే అంటాడండి ఆయన, నా ధర్మశాస్త్రమందు ఆనందించడం నీకు చేతనైతే, నా మాట యందు ఆనందించడం నీకు చేతనైతే. 31వ తారీఖు రాత్రి ఎంత ఆరాటంతో ఎదురు చూస్తాం ఆయన మాట కోసం. దైవజనుడు నిలబడితే ఎప్పుడు నిలబడతాడా అని ఆశతో చూస్తాం. రాగలిగిన 24వ సంవత్సరానికి దేవుడు నాకు ఇచ్చే మేలైన మాట ఏదో అని ఎదురు చూస్తావు. ఆ మాట దొరకంగానే మళ్ళీ 31, ఏమండి డిసెంబర్ 31, 2024 కానీ కనపడడం మనలో చాలామంది. ఓకే, అది నీ బలహీనతను ఒప్పుకుంటాను, కానీ నీకు సంగతి తెలుసా? వస్తున్న నీవు ఆ మాటను చూసి, దైవజనుడు నోటను చూస్తున్న మాటను చూసి, ఈ సంవత్సరం దైవజనుడు సతీశయ్య గారి ద్వారా దేవుడు మాతో మాట్లాడిన మాటిదే ధ్యానించు. కానీ అవలంబించకపోతే దానివల్ల నీకు ప్రయోజనం. ఆనందించాలండి దైవ వాక్యం యందు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రము దానిని ధ్యానించుట అనగా దాని ప్రకారం బ్రతుకుట, దాని ప్రకారం బ్రతకడం. ధ్యానించడం అంటే కొన్నిసార్లు ఏదైనా జరిగితే సంఘటన, చాలాసార్లు చాలామందికి చెప్పిన మాట మరలా నువ్వు తిరిగి చెప్తా ఉంటే, వీడు ఎప్పుడు ఇదే చెప్తాడు రా, ఈమె ఎప్పుడు ఇదే చెప్తాడంటే, ఎందుకు చెప్తున్నారా మాట? వాళ్ళ జీవితంలో అలా చేశారు కాబట్టి ఇలా జరిగిందయ్యా, వాళ్ళ జీవితంలో అలా చేయలేదు కాబట్టి ఇలా నష్టపోయారయ్యా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది కేవలం వినసొంపైన గ్రంథం మాత్రమే కాదండి. ఇది
వినసొంపైన దానికంటే అత్యంత ప్రాధాన్యమైనది ఏమిటంటే అవలంబించతగిన గ్రంథం. అందుకే ఒక పెద్ద ఆయన రాసుకున్నాడు పాట, సత్యవేద గ్రంథము చదువా చక్కని గ్రంథము. ఇది దీన్ని చదువు వారే ధన్యులు, సత్యవేద గ్రంథము చదువా చక్కని గ్రంథము. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, చదువ చక్కని గ్రంథం మాత్రమే కాదు, అది అవలంబించవలసిన గ్రంథం. అది ఆయన మీతో చెప్పునది. ఆ మాట ఎంత బరువైనదో నీ భుజానికి తీసుకుంటే ఆయన నీకు నేర్పిస్తాడు. నా కాడి బహు సులువైనది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29 నుంచి మీరు చూస్తే రాస్తాడు. అక్కడ 28లో అంటాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఎలాంటి విశ్రాంతి, నా మాట మీకు విశ్రాంతినిస్తుంది. చదవండి క్రిందకి అక్కడ ఏమంటాడో, నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడును కనుక మీ మీద నా కాడినెత్తుకుని, మీ మీద నా కాడెత్తుకుని నా దగ్గర నేర్చుకోండి, నా మాటను మోస్తూ నా దగ్గరికి రండి, నేను మీకు నేర్పిస్తా. అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా ఇదిగోండి ఈ మాట చెప్తున్నాడు. అమ్మో, ఆయన మాట, అమ్మగారి మాట పాటించడమే కష్టం, ఇంక దేవుడి మాటే. ఆయన అంటాడు, నా మాట మీరు అనుకుంటున్నంత భూతద్దంలో చూడాల్సిన పనిలే. నా మాట చదువునాను ఇప్పుడు, సులువైనది. ఆ మాట మీరు బరువు అనుకుంటున్నారు, అది బహు తేలికైంది. వాళ్ళతో ఏమన్నాడండి, 6 రాతి బాణల నిండా నింపమన్నాడు, తీసుకెళ్ళి వడ్డించండి అన్నాడు. రెండో మాట, ఇబ్బంది ఏమైనా ఉందా దానిలో? ఏమండి, ఆయన వైపే చూస్తే నీ శ్రమ కాదు. యేసయ్య రాసుకున్నాడు. అందుకే యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే, సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. ఆస్వాదించేవారమేనా ఆయన మాటల మకరందాన్ని? ఆస్వాదిస్తున్నావా? ఆనందిస్తున్నావా? స్థిరపరచబడుతుందా దేవుని మాట నీ హృదయంతరంగములో? ప్రభునందు ప్రియులారా, 4వ ఆలోచన, ఆయన మీతో చెప్పేది చేస్తే. 4వ ఆలోచన ఏంటో తెలుసా? జరిగేది 3 మాటలు మనం నేర్చుకున్నాం. 4వది ఏంటో తెలుసా? శత్రు బలమంతటి మీద అత్యధికమైన విజయాన్ని ఇస్తుంది ఆయన మాట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మీతో చెప్పున్నది, ఆయన చెప్పింది చేస్తే, కుడికైనా ఎడమకైనా తొట్టిర్లకి ఆయన చెప్పింది చేస్తే శత్రు బలమంతటి మీద ఏమిస్తాడో తెలుసా ఆయన? యెహోషువ గ్రంథ ప్రారంభాధ్యాయంలో యెహోషువ నలుగులాట్లో ఉన్నాడు. కంటికి కనిపించిన తన యజమానుడు, తన గురువు, తన మార్గదర్శకుడైనటువంటి మోషేని దేవుడు పిస్గా కొండ మీదకి వచ్చేయ్, నీతో నాకు పని ఉంది, కమ్ బ్యాక్ అంటూ మీ అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పుడు దేవాది దేవుడు అంటున్నాడు, యెహోషువ ఇప్పుడు నువ్వు మోయవలసిన వాడు, నీవు లేచి అంటున్నాడండి జీవం కలిగిన దేవుడు. ఇదిగో వీళ్ళందరినీ తీసుకెళ్ళు. అయితే ఒక మాట, నేను మోషేకు తోడైనట్టుగా నిశ్చయముగా నేను నీకును, నేను ఇమ్మానుయేలు దేవుడును నేను చెప్పడం లేదు, కానీ తోడుగా ఉన్నవాడు నూతన నిబంధనలోకి వచ్చినటువంటి మరుపుకొచ్చిన జనముతో అంటున్నాడు, నేను మీకు తోడై. ఆయన తన ప్రజలకు తోడై ఉంటాడు కనుక ఆయనకి ఇమ్మానుయేలని. 400 సంవత్సరాల గ్యాప్ వచ్చింది కనుక లేడనుకున్నారేమో. హీ స్టిల్ ఇక్కడ యెహోషువతో అంటున్నాడు, మోషేతో ఉన్నట్లుగానే నిశ్చయముగా నేను నీతో. మోషేకు చెప్పని సూటైన మాట, ధైర్యంతో కూడిన మాట యెహోషువతో ఏం చెప్పాడో తెలుసా? యెహోషువ, నీ ఎదుట ఎట్టివాడు నిలబడ్డానికి శక్తి లేకుండా బలహీనుడిగా చేస్తాను. ఎప్పుడో తెలుసా? నా మాట కుడికైనను ఎడమకైనను నీవు తొలగకుండా నిలబడితే. దేవునికి మహిమ కలుగును గాక. కుడికైనా
ఎడమకైనా నువ్వు తొలగకుండా నా మాట ఉన్నదున్నట్లుగా చెరిపేసుకోవద్దు, కలిపేసుకోవద్దు. ఉన్నదున్నట్లుగా నువ్వు అభ్యసిస్తే, ఉన్నదున్నట్లుగా నువ్వు అభ్యసిస్తే నీ ఎదుట ఎట్టివాడు నీవు బ్రతుకుతూ దినములన్నీ ఏ మనుష్యుడు ఆగండి ఎన్ని రోజులు వీళ్ళకి స్వాస్థ్యాన్ని పంచిపెట్టేదాకా అన్నాడా? ఆయన మనలాంటోడు కాదు. మన పని అయ్యేదాకా పరామర్శించడం మన పని అయిపోయాక వదిలేసే రకం కాదు ఆయన. వాగ్దానం చేశాడా, నువ్వైనా మర్చిపోతావు. ఆయన మర్చిపోయే దేవుడు, చెప్పండి, మర్చిపోయే దేవుడు కాడండి. అంటున్నాడు, నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేడు. నేను మోషేకు తోడైనట్టు నీకు నువ్వు తోడైందును, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషేకు తోడున్నట్టు నిశ్చయంగా నేను నీకు, వినండి, ఆయన నీకు నాకు తోడెప్పుడు ఉంటాడు అంటే ఆయనకు మనం ఇష్టం పుట్టిస్తే. ఎప్పుడు ఆయనకి ఇష్టం? ఆయన మాట మనం విన్నప్పుడు. తన యజమాని చిత్తం ఎరిగిండి అలాగూ చేయనొల్లని దాసునికి అనేకమైన దెబ్బలు. యజమాని చిత్తం ఎరిగి చిత్తాన్ని బట్టి చేసేవాడు యజమాని ఎదుట బహుమానానికి సంసిద్ధుడు. ప్రభు అయిన దేవుడే నోరు తెరచి ఒక మనుష్యుడితో అంటున్నాడు, నువ్వు బ్రతుకు దినములన్నీ ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవడానికి శక్తినివ్వను నేను. నీ ఎదుటకు రావాలంటే వణుకొచ్చేస్తుంది ఒక్కొక్కడికి. మోషేకు తోడున్నట్లు నిశ్చయంగా నేను నీకు తోడుంటాను. నువ్వు కుడికైనను ఎడమకైనను తొలగొద్దయ్యా, ఆయన మీతో చెప్పునది. మనం మన సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకు చేయగలిగిన మొట్టమొదటి ప్రార్థన ఏదంటే ఇదే, ప్రభా నీ మాటను బట్టి మేమందరం బ్రతక కృప నివ్వు నాయన. కుడికైనా చెప్పండి, ఎడమకైనా తొలగనివ్వద్దయ్యా. కుడికైనా ఎడమకైనా తొలగనివ్వద్దు నాన్న. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్స్ అండి. ఎంత అద్భుతమైనటువంటి ఒక విధంగా వాగ్దానాలండి అవి. విడువను, చెప్పండి, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండు. శత్రువు మీద నీకేమిస్తాడు ఆయన? ఇప్పుడు ఎవడును నీ ఎదుట ఆయన చెప్పింది చేస్తే. రెండు కాంటెక్స్ట్ జ్ఞాపకం చేస్తాం మీకు, వినండి. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 20వ అధ్యాయం చదవద్దు, వినండి. అది యెహోషాపాతు యూదా జనం మీద రాజుగా ఉన్నటువంటి దినములు, దేవుని బిడ్డలారా. అయితే యెహోషాపాతు తన పితరుడైన దావీదు వంటి వాడిగా ప్రభు అయిన దేవుని నమ్మకంగా వెంబడిస్తున్నవాడే. కానీ జరిగింది ఏంట్రా అంటే, అహాబు అనేటువంటి దౌర్బల్యుడితో ఏం చేసి ఉన్నాడు? ఆయన వివాహ సంబంధాన్ని కుదుర్చుకున్నాడు. వియ్యంకుడైపోయాడు. ఎవరికి? అహాబు అనేటువంటి వానికి వియ్యంకుడిగా సిద్ధపడ్డాడు. అయితే జోము కలిగిన దేవుని సన్నిధిలో కోపాన్ని, ఉగ్రతను తెచ్చుకున్నాడు. కారణం ప్రభునందు దేవుని బిడ్డలారా, మనం నూతన నిబంధనలు చూసినప్పుడు సంసారికి వెలియాలతో ఏమి సాంగత్యము, నీతిమంతునికి పాపులతో భక్తిహీనులతో ఎలాంటి సంగత్యం ఉండకూడదనేది దేవుని ఆలోచన. యూదారాజు ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆసాపుతో వియ్యమంద ప్రయత్నించాడు. ఆసాపును గురించి అప్పటికే తెలిసిన సత్యం ఏంటంటే, ఆసాపు భార్యలోలుడు, అంటే భార్య మాటే శిరోధారం. అంత బైబిల్లో రాస్తాడండి, ఇంటికి వెళ్ళాక చదువుకోండి, రాస్తాడు. రాజుల మొదటి గ్రంథం 21:26 నుంచి 25 నుంచి చూస్తే, భార్య మాట విని దౌర్బల్యుడిగా మారిన అహాబు వంటి వాడు ఇంకెవడనో లేడు అని దేవుడు చెప్తాడు ఏలియా అనేటువంటి వానితో. నాశనాన్ని, శ్రమను ఇశ్రాయేలు మీదకు తీసుకొచ్చింది భార్య మాట విని, యెజబెల్ అనేటువంటి మాట విని. అలాంటి గురించి తెలిసిన వెళ్ళి వియ్యం పొందాడు. ఆ వియ్యం పొందిన దాన్ని బట్టి దేవుడు కోపగించుకోలేదండోయ్. వినండి, దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు ఆయన? చెప్పాలి ఒకసారి. ఇలా చూపించండి మీ వేలు, ఇలా పెట్టుకోండి, నీ హృదయం వైపు పెట్టుకో. నా దేవుడు ప్రభు అయిన క్రీస్తునందు నన్ను ప్రేమిస్తున్నాడు అన్న దానికి రుజువేంటి చెప్పనా? నువ్వు తప్పిపోతే ఒక్క తను అంతాడు. గట్టిగా చెప్పే విజయవాడ భాషలో. తప్పిపోతే ఏం చేస్తాడు?
దెబ్బ కొడతాడు ఆయన. ప్రేమించాడు కాబట్టి. చెప్పాలండి, మీ కొడుకు బురదలో ఆడుకుంటున్నాడు, బురద నీళ్ళు ఆడుకుంటున్నాడు, బలి ఆడుకుంటున్నాడు నా కొడుకు అంటావా? పక్కోడు ఆడుకుంటున్నాడు అనుకో అని చూస్తాడా ఇంకా అని ఏమండవు. అదే కొడుకు ఆడుకుంటున్నాడు అనుకో, దగ్గరికి వెళ్ళి మాట్లాడకుండా మెల్లగా, తూనీగలు పడ్డానికి పిల్లలు ఆడుకునేటప్పుడు వెళ్తారే అలాగ మెల్లగా మౌనంగా వెళ్ళి పాట్మలు ఓడిస్తాడు. ఇక కయ్యమంటాడు అప్పుడు. అంటే వాడికి అర్థమవుద్ది, బురదలో నేను ఆడకూడదు. జీవము కలిగిన దేవుని వాక్యం అదే. సామెతల గ్రంథం 3:12, ప్రకటన గ్రంథం 3:19 చెప్తాడు, తాను ప్రేమించు వానిని ఆయన గద్దించి శిక్షించు రీతిగా. తండ్రి తాను ప్రేమించిన కుమారుని ఏం చేస్తాడంట? శిక్షించి గద్దిస్తాడు. ఇప్పుడు యెహోషాపాతును దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక 3 దిక్కుల శత్రువు ఆయన మీద దండెత్తేటట్టు చేశాడు. ఇది ఎక్కడ బాధ అండి? ప్రేమిస్తే శత్రు రావడం ఏంటి బ్రదర్? బలేవాడు నువ్వు ఒకడవే. ప్రేమిస్తే శత్రు రావడం ఏంటా? మీకు సంగతి చెప్పనా? ఒక్కొక్కడిని గురించి అంటారు, కలిసి వచ్చే కాలం వస్తేనంటారు, నడిచి వచ్చే కొడుకు వచ్చేస్తాడట. దీన్ని దేవుడి కోణంలో నువ్వు చూస్తే ఎంత కృప అంటే, 3 దిక్కులుగా శత్రువు వస్తున్నారు, కానీ పంపిన శత్రువు ఉత్త చేతులతో రావట్లా. మీకు తెలుసో తెలీదో? అక్కడెక్కడ 3 దిక్కులుగా. ఏమంటే ఒక మాట ఎలా అనుకుందాం, 3 దిక్కులుగా వస్తున్నాడు. హైదరాబాద్ను కొల్లగొట్టేసుకుని వచ్చేస్తున్నాడు ఇటేపు, ఎలం కుదురుని దోచేసుకోవడానికి. ఏమండి, మచిలీపట్నం, గుడివాడ, భీమవరం, నరసాపురం ఉన్నాయి మొత్తం. చేపల చెరువుల మీద, రొయ్యల చెరువుల మీద సంపాదించింది మొత్తం కొల్లగొట్టుకొచ్చేస్తున్నాడు ఇటేపు. ఏలూరు, విశాఖపట్నం, ఏమండి శ్రీకాకుళం మొదలుకొని మొత్తం సంపాదించిందంతా తీసుకుని వచ్చేస్తున్నాడు. దేన్ని ముంచేయడానికి అనుకుందాం, చిన్న ఎలం కుదురు ముంచేసి దీనిలో ఉన్నది కూడా దోచుకుపోదామని. ఈలోపు జీవం కలిగినటువంటి దేవుని రాజు, దేవుని మాటను బట్టి నడిచేటువంటి రాజు, దానికి రాజుగా ఉన్నాడు. చేసిన చిన్న అవరోధాన్ని బట్టి దేవుడు కాస్తంత వేడిగా బుద్ధి చెబుదాం అనుకుని ఇటు నుంచి వస్తుంటే, ఇటు నుంచి ఉన్నటువంటి ఏమండి రాయబారులు అన్నారు, బాబా వేగుల వాళ్ళందరూ ఇటు నుంచి వచ్చేస్తున్నాడు బోపుగా అన్నాడు. హైదరాబాద్ నుంచి నవాబాలు వచ్చేస్తున్నారు అయ్యా, వెనక నుంచి శ్రీకాకుళం వాళ్ళు, తూర్పు వాళ్ళు వచ్చేస్తున్నారు బాబు, మొత్తం మనల్ని ముంచేస్తారు నాయన అన్నాడు. అప్పుడు ఈయన ఏం చేద్దాంరా అని మంత్రులు పిలవనంపండి అన్నాడు. అనుకున్నారా? అన్నాడా? క్యాంపెయిన్ ఏర్పాటు చేద్దాం రండి అన్నాడా? అస్సలేమల్లా. అందరూ కలిసి రండి అన్నాడు. ఎక్కడికే అన్నారు మిగతా వాళ్ళంతా. దేవుని మందిరపు ఆవరణములోనికి వెళ్ళిపోదాం అన్నాడు. అప్పుడు మనలో అనుకున్నట్టు కాలంలో కూడా చాలామంది అనుకుని ఉంటారు, మనోడికి 3 దిక్కులుగా వస్తున్నాడు, ఏం చేయాలో కూడా అర్థం కాలేదు, దేవుని దగ్గరికి వెళ్ళడం ఏంటిరా? ఎక్కడికి వెళ్ళాలి మనం? కత్తులు, బాణాలు, ఏమంటే యుద్ధానికి కావాల్సినవన్నీ మనం సిద్ధం చేసుకోవాల్సింది పోయి ఈయన దేవుని దగ్గరికి వెళ్దామంటాడేంటి? అందరూ బలహీనుడిగా చూస్తున్నారు. కానీ దేవుని దగ్గరికి వెళ్దామని ఎందుకన్నాడు తెలుసా? అవరోధం నా వల్లే జరిగింది గుర్తెరిగాడు. తను దేవుని దగ్గరికి ఎందుకు వెళ్దామన్నాడు అంటే, లేఖనం సెలవుస్తుంది, నా యందు మీరు, మీ యందు నా మాట నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో. ఇప్పుడు ఆయనలో ఏమి నిలబడిందో తెలుసా? దేవుని మాట ఉంది. ఏంటా మాట అంటే, ఆ 20వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, అయ్యా నీవు మా పితరుడైనటువంటి సొలొమోనుతో ఈ మందిరం కట్టించినప్పుడు ఎందుకు కట్టించావో తెలుసా? మాకు క్షేమమైనను, మా మీదకు శత్రువైనను, మా మీదకు తెగులైనను, మరి ఎట్టిది ఏదైనను మా మీదకు వచ్చినప్పుడు మేము ఈ మందిర ఆవరణములోనికి వచ్చి మొర్ర పెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మును రక్షించుదు అనుకొని. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓ మాట ఎందుకు కొట్టమన్నాను తెలుసా? అనుకొని. కనీసం అనుకున్నాను అనుకుంటాం మనం, చెప్పాలని పర్లేదు. ఇక్కడ అనుకొని అన్నాడు. అనుకొని అంటే పూర్తిగా విశ్వసించాడా? మీరు చేస్తారు. అనుకుని వచ్చానండి, అనుకున్న వచ్చావు కాదు, నా వల్ల కాకపోయినా నువ్వు ఇక్కడే వచ్చావు, ఎవడు చేస్తాడు ఆడి నుంచి నేను తెప్పిస్తా. ఇక్కడ అనుకొని అంటున్నాడు. మనుషుడే, అయ్యా నువ్వు చేస్తావు అనుకుని వచ్చాను బాబా అంత దూరం నుంచి అంటే, వేరొక దగ్గరికి ఎక్కడి నుంచో వచ్చావయ్యా, అంత దూరం నుంచి వచ్చావు, కూర్చో, నాకున్న సర్కిల్ బట్టి నేను ఏం చేస్తాలే కూర్చో అంటాడు. ఒక మనిషి అథారిటీని బట్టి. సర్వాధికారి, సార్వభౌముడు ఆయన దగ్గరికి వచ్చి అంటున్నాడు, సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉందా లేదా అంటే అన్నాడు, అనుకున్నాను, నువ్వు అన్నావుగా, అది మేము నమ్మావు, నువ్వు చేస్తావు అనుకుని నీ దగ్గరికి వచ్చావు. ఇప్పుడు నువ్వు తప్ప మాకు దిక్కు, చెప్పండి మాకు దిక్కు. మీకు సంగతి తెలుసా? భారతదేశంలో ఉన్న క్రైస్తవుడు ఇప్పుడు చేయవలసిన పని ఇదే. ప్రభునందు దేవుని బిడ్డ. కారణం నిన్నగా మొన్న అనౌన్స్ చేశారు అమిత్ షా గారు, CAA తప్పకుండా అవలంబించేస్తాం భారతదేశంలో అని. సిటిజన్షిప్ యాక్ట్ అమెండ్మెంట్ అంటారు.
సిటిజన్షిప్ యాక్ట్ అమెండ్మెంట్ అంటే బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇదివరకు కొందరు వచ్చేసి భారతదేశంలో చొరబడారు. మేము భారతీయులు అంటూ చెప్పుకున్నారు. భారతదేశం ఇచ్చే నువ్వు భారతీయుడివి అనాలి అంటే భారతదేశంలో 10 ఏళ్ళు ఉండాలి మినిమం. 10 ఏళ్ళు బ్రతికితే, 10 ఏళ్ళు సిటిజన్షిప్ ఉంటే నువ్వు భారతీయుడు అని గుర్తింపిస్తారు. మీ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారుగా ఫారెన్లో కొందరు పిల్లలు, వాళ్ళని అడగని చెప్తారు 5 ఏళ్ళు ఉంటే PR పర్మనెంట్ రెసిడెన్సీ అంటాం. అంటే వాళ్ళు ఆ దేశస్తులు కాకపోయినా 5 ఏళ్ళ నుంచి ఆ దేశస్తులుగా బతుకుతున్నారు కాబట్టి ఇక మీదట ప్రభుత్వం ఏమిస్తుందంటే వీళ్ళు కూడా మా దేశస్తులే అంటూ PR ఇచ్చేస్తుంది. భారతదేశంలో 10 ఏళ్ళు బ్రతికితే కానీ భారతీయుడివి అని సిటిజన్షిప్ ఇస్తారు. అయితే ఆశ్చర్యం ఏమిటి అంటే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ CAA అనేటువంటి చట్టాన్ని బట్టి దాని ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినారు, చొరబాటుదారులు ఉన్నారు, అందరినీ ఏరేద్దాం ఉన్నాడు. వాళ్ళందరినీ ఏరడం కాదు అసలు ప్రాముఖ్యమైన విషయం. ఈ CAA ద్వారా వాళ్ళు చేయాలనుకుంటుంది ఏంటంటే హిందువులు ఎంతమంది ఉన్నారు సెగ్రిగేట్ చేద్దాం, ముస్లింలు ఎంతమంది ఉన్నారు సెగ్రిగేట్ చేద్దాం, ఇతర మతస్థులు క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో సెగ్రిగేట్ చేసి చేయవలసిందప్పుడు. పాకిస్తాన్ వాడు కూడా అన్నాడు, అందరిని దేశం విడిపోయినప్పుడు ఏమన్నాడు అంటే అందరినీ మేము ఆదరిస్తాం, అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తాం, అన్ని మతాలను మేము చూస్తామన్నాడు. తర్వాత ఏం మొదలైంది? అణచివేత మొదలైంది. భారతదేశం శ్రమల కుంపటిలోనికి అంటే మరింతగా ప్రసవ నొప్పులు మొదలయ్యే పరిస్థితులు మొదలయ్యాయి. యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు ఇవన్నీ వేదనలకు ఆరంభం అన్నాడు. వేదన అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రసవ వేదన. ఆ వేదన ఎక్కువసేపు ఉంటుందా? చెప్పాలి. ఆ వేదన భయంకరమైంది. ఆ వేదన ఈరోజు క్రైస్తవుడుకున్న దౌర్భాగ్యం ఏంటంటే చాలాసార్లు చెప్తాను ఈ మాట, మన బలహీనత ఏంటంటే వేదన రాగానే తీసేయిన ఆయన, తోసేయిన ఆయన, తొక్కైన ఆయన, ఈ ప్రార్థనలు పెడతాం వేదన రాగానే. ప్రసవ వేదన వచ్చినప్పుడు ఏమండి ఆ భార్యను కలిగినటువంటి భర్త డాక్టర్కి ఫోన్ చేసి ఏమండి మా ఆవిడకి నొప్పులు వస్తాయి, నొప్పి తగ్గడానికి ట్యాబ్లెట్ ఏమండి అన్నాడు. అనుకు ఎట్లా ఉంటుంది అంటే ఏం వద్దనుకుంటున్నావు? పిల్లోడు వద్దనుకుంటే ఏమడగాలి నువ్వు? ట్యాబ్లెట్ అడగాలి. పిల్లోడు కావాలనుకుంటే అయ్యా హాస్పిటల్లో ఉన్నావా, మా ఆవిడకి నొప్పులు వచ్చేతను కట్టుకొచ్చేస్తాం బాబా అంటాం. అవునా కాదా ప్రభునందు దేవుని బిడ్డలారా? ఆరంభము శ్రమలకు, ఇప్పుడు వేదనలకు ఆరంభం. భారతదేశంలో క్రమంగా ముందుకు వస్తుంది ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా. క్రైస్తవుడికి ఇప్పుడు నువ్వు నేను చేయాల్సిందేంటి? రండి యేసయ్య ఆశీర్వదిస్తాడు. ఇది మొదలెడదాం ఇంకా చెప్పండి పర్లేదు. గుడివాడ నుంచి మా అన్నయ్య వచ్చాడు ఇప్పుడు విజయవాడ ప్రజలారా అని మొదలెట్టాడు. మళ్ళీ మా అన్నయ్య ఒకడు ఈ వేదిక మీద కూడా వచ్చాడు. అన్న మన దగ్గర కూడా ప్రసంగం చేసి వెళ్ళాడు చాలా కాలం క్రితం. మొన్న 7వ తారీఖు ప్రవేశించాడు విజయవాడలోకి. మొదలుపెట్టాడు అక్కడ గ్రంథాలయం ఉంటుంది కదా, ఐలాపురం హోటల్ వెనకాల ఉండేది గ్రంథాలయం క్లబ్, దాన్ని ఏమంటారు, ప్రెస్ క్లబ్లో మొదలుపెట్టాడు మా అన్నయ్య. మళ్ళీ విజయవాడ రెడీగా ఉండు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శివాధిపతి అయినటువంటి దేవుని సన్నిధిలో మౌనంగా ఉండే కాలం కాదు ఇక. ఆయన చెప్పినది ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేశాడో తెలుసు? యెహోషాపాతు జనములను సమకూర్చాడు. అది జనములను సమకూర్చవలసిన సమయమా? మానవ బుర్ర పెడితే జనములను సమకూర్చకూడదు. తెలివైన వాళ్ళందరినీ సమకూర్చాలి, యుద్ధానికి సిద్ధం చేయాలి, యుద్ధ ప్రణాళికలు వేయాలి. కానీ యెహోషాపాతు ఏం చేశాడో తెలుసా? దేవుని సముఖమునకు సమకూర్చి మొర్రపెట్టగా, దేవుని వారందరిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టగా ఆశ్చర్యం ఏంటో చెప్పనా, వాళ్ళల్లోంచి ఒక యవనస్తుని లేవనెత్తాడు. ఎక్కడి నుంచో ప్రవక్తను తీసుకురాలా, వారిలో నుండి ఒక యవనస్తుని లేవనెత్తాడు. ఆ యవనస్తుడు అంటాడు, యెహోషాపాతు యోధావారలారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీది కాదు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే మాట జీవం కలిగినటువంటి దేవుడు ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయంలో మోషే ద్వారా ఇశ్రాయేలులకు చెప్పినటువంటి మాట. శత్రువు మీ మీదకి వచ్చినప్పుడు భయపడద్దు, ఆడి సైన్యాన్ని చూసి వణకొద్దు. కారణం మీ పక్షమున యుద్ధము చేయవాడు మీ దేవుడిని యెహోవా గనుక మీరు వారికి భయపడొద్దు అన్నాడంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ మాట భయపడొద్దని దేవుని సన్నిధి నుంచి దైవ సేవకుడు చెప్పిన
ఏమండి, ప్రవచనంగా దైవ సౌకర్యాలు మనతో చెప్పినాం, వణుకొచ్చేద్దాం ఇంకా మనకైనా. భయపడద్దు దేవుని బిడ్డ. ఈ మాట ఏమండి ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తానంటే, ఆ ధైర్యం దేవుడు నాకు ఇచ్చాడు కనుక. ఎన్నో ప్రయాణాలు, అర్ధరాత్రి వేళ 1 గంటప్పుడు 12 దాటిన తర్వాత ఒంటరిగా మనిషి మెచ్చలేని ప్రాంతాల్లోనికి వెళ్తూ ఉంటాను. ఒక్కోసారి అటు ఇటు మడ అడవుల్లాగా ఉంటాయి. ఏమండి ఒంటరిగా వచ్చేస్తూ ఉంటాను. ఏమాత్రం ఏ ఆలోచన రాదండి. విచిత్రమైన శబ్దాలు వస్తూ ఉన్నా కానీ ఏ ఆలోచన, ఏ భయం కూడా మధురానికి రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఒకటే ధైర్యం. ఆయన అన్నాడు, ఏమండి శత్రువుని ఎదుర్కొంటేనే ఆనాడు తన ప్రజలైనటువంటి వారితో, తన పాలకులతో చెప్పాడు భయపడొద్దని. ఆయన పనివాడిని నేను. ఎల్లొస్తుంది ఎవరి పని? నా దేవుని పని. ప్రభునందు ప్రియమైనటువంటి వారు భయపడొద్దు. అలాగే నిలబడ్డాడండి. అలాగే నిలబడ్డాడు. 20 చదవండి ఏమంటాడో. 20 అమ్మ, 20 అంతట వారు తెకోవా అరణ్యమునకు పోవుచుండగా నిలవబడి, యోదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి. మీ దేవుడైన యెహోవా మాట, యెహోవాను నమ్ముకోండి. ఏమవుతాం? స్థిరత్వం ఎక్కడుందో చెప్పండి. గట్టిగా ఎక్కడుందో చెప్పండి. అనుకుంటూ జాబ్ వచ్చిందా, సెటిల్ అయిపోయాడు. ఏమైపోయాడు? జాబ్ వస్తే సెటిల్ అయిపోవడం. పెళ్ళయిందా, మోసే సెటిల్ అయిపోయాడు. ఆలోచించండి ప్రియమైనటువంటి వారులారా. పెళ్ళైతే సెటిల్మెంటు, జాబ్ వస్తే సెటిల్మెంటు. ఇల్లు కట్టుకున్నాడు తేజబాబు, సెటిల్ అయిపోయాడు. ఏంటి సెటిల్ అయ్యేది? ఎక్కడ? గోత్లోనా? ఆలోచించండి ప్రియులారా. నీ సెటిల్మెంట్ జీవము కలిగిన దేవుని సన్నిధిలో యెహోవాను నమ్ముకోండి. అప్పుడు మీరు యు షల్ బి ఎస్టాబ్లిష్డ్. మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, ఆయన సేవకులైన వారిని నమ్మండి. అప్పుడు మీరు కృతార్థులవుతారు. చప్పట్లు కూడా దేవుని నామహిమార్థమై మీరు కృతార్థులు, ధన్యులు. ఆ మాట విన్నాడు. యుద్ధానికి వెళ్ళాల్సినాడు. ఇప్పుడు రండిరా ముందు అన్నాడు. ఎవరు బాబా? జాషువా ముందు నిలబడు. జాషువా పక్కన ఎవరు నిలబడి? తేజస్సు పక్కన నిలబడు. ఇంకెవరు నిలబడి? యెహోషువ పక్కకు బా. యా అంటే మొదలెట్టాలి. ఇప్పుడు ఏమని? ఇశ్రాయేలు. అదే అనమాట. మనం పాడుకుంటే ఎంత స్లోగా ఉంటుంది. అందుకని మన పాట పాడుకోలేదు వాళ్ళు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వెళ్తా ఉంటే యుద్ధం ఏం జరుగుతూ ఉంటుంది చుట్టుపక్కల. మైక్ కట్టుకున్నాడు చిన్నోడు, ఇక పాడుతున్నాడు. ఏమండి కీబోర్డ్ పట్టుకున్నాడు చిన్నోడు, వాయిస్తున్నాడు. ప్యాడ్స్ పట్టుకున్నాడు, వాయిస్తున్నాడు. వెనకాల మేమందరం చప్పట కొడితే వెళ్తున్నాం. వెళ్తావు దగ్గరికి వెళ్ళాక, ఏమండి మెరుతుందండి, ఏదో ఏరుకోండిరా అన్నాడు. ఎన్ని దిక్కుల నుంచి వచ్చారు వీళ్ళు? ఏం పట్టుకొచ్చారు? ఏమండి ఆయుధాలతో పాటు ఏం తెచ్చారో తెలుసా? దోచుకున్న సొమ్మంతా తెచ్చారండి. నేనంటాను, ఆయన ప్రేమించిన వాడిని గద్దిస్తాడు. గద్దింపు వెనక పిల్లోడు కొట్టిన తర్వాత అమ్మో అయ్యో పదనాన్న ఐస్ క్రీమ్ తిందాం, ఫలూదా తిందాం. ఎప్పుడు? దెబ్బ పడ్డాక ఎక్కడికి తీసుకెళ్తాం? ఇండి ఏడుతూ ఉంటే పదనాన్న బిర్యానీ తిందామా రాత్రికి మనందరం వెళ్ళి, ఫలూదా తిందాం మనందరం వెళ్ళి. నీకేనంటే తెలుసు, నిన్ను ప్రేమించున్నాడు, నీకై ప్రాణం ఇవ్వడానికి శరీరధారి అయి భూమి మీదకు దిగి వచ్చిన వాడు ఆయన. ఆలోచించు దేవుని బిడ్డ. ఆ నొప్పి కాస్తంత నువ్వు తట్టుకుంటే అది నీకు క్షేమం. వారు భరించారు. శత్రువు వస్తున్నాడు, కక్కావికలు అవ్వలేదు, ధైర్యంతో ఉన్నారు. ఆశ్చర్యం, వీళ్ళు పాట పాడుకుంటే వెళ్తూ ఉంటే ఎవడగాడు పడిపోతా ఉన్నాడు. ఏంటంటే మాటుగాళ్లను పెట్టాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు మారుగా దేవుడు తన సైన్యాన్ని నిలబెట్టగలిగిన సమర్థుడు దేవుని బిడ్డ. ఆయన చెప్పినది చెప్పాలి. నీ ఆత్మతో, నీ ప్రాణాత్మతో చెప్పుకో ఈ పూట. ఆయన నాతో చెప్పింది నేను చేస్తాను. కష్టం వచ్చిన, ఇబ్బంది వచ్చిన, ఇరుకు వచ్చిన ఆయన నాతో చెప్పింది నేను అలాగూ చేస్తే జరిగేదేంటో తెలుసా? శత్రువు ఏమో చంపడానికి వచ్చాడు, దేవుడేమో వాళ్ళ కొల్లగొట్టినంతా. అందుకేనండి ప్రసంగి గ్రంథం 2:26 రాస్తాడు, ఒకడు ఆయన దృష్టికి ఇష్టడుగా ఉన్న ఎడల వాని కొరకు సంపాదించి పోగు చేసే పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయిస్తాడు. ఒకడు ఆయన దృష్టికి ఇష్టడుగా ఉంటానంట, వాని నిమిత్తమై సంపాదించి పోగు చేసే పని అంతటిని ఎవరికి ఇస్తాడు చెప్పండి?
అంటే ఇప్పుడు దేవుడు అనుకున్నాడు, యెహోషాపాతు ఇశ్రాయేలు యూదులైన నా ప్రజలకు కొంత కొరత ఉంది, నింపుదాం నిధులను అనుకున్నాడు. నిధులను నింపడానికి ఆయన 3 దిశలుగా సంపాదించిందంతా, దోచుకున్నదంతా తీసుకొచ్చి, ఏమండి ఇది కూడా దోచుకెళ్ళిపోదాం అనుకుంటే దోచుకుంది మొత్తం తీసుకొచ్చి అక్కడ దాచిపెట్టారు. ఒక్కొక్క అత్త ఎడుతూ ఉంటుంది, మా ఆయన సంపాదించింది కడుపు కొట్టుకుంది ఏందన్నది, నా మేనగోడలను నా చుట్టాన్న ఇద్దాం అనుకుంటే ఇటు బయట దాన్ని తెచ్చాడు మొత్తం. ఏమో దేవుని దృష్టికి ఆ బిడ్డ ఇష్టరాలేమో, దేవునికి స్తోత్రం కలుగును గాక. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒకే ఒక్క కూతురుని ఆస్తి మొత్తం దీనికే కట్టు పెడదాం అనుకున్నా. ఇటు నేను నా మేనల్లుడిని ఇద్దాం అనుకున్నా, అటు నా భార్య మేనల్లుడిని ఇద్దాం అనుకున్నా. మధ్యలో చదువుకుంటా ఒకడిని. ఇది మొత్తం ఎవడు తీసుకెళ్ళిపోతున్నాడు? దేవుని దృష్టికి ఒకడు ఇష్టడిగా ఉన్న ఎడల జ్ఞానాన్ని ఇస్తాడు. ఇష్టడుగా ఉన్నవానికి ఎవడనుకున్నారు ఇష్టడు? ఆయన మనతో చెప్పింది చేసేవాడంటే దేవునికి ఇష్టం. నువ్వు మౌనంగా ఉంటే యుద్ధం నాదన్నాడు. బాబా మౌనంగా అటువంటి అయితే కంజరు వాయించుకుంటే వెళ్ళాడు, వెళ్తానన్నాడు. వెళ్ళాక అద్భుతం ఏంటో తెలుసా? బెరాకా లోయ అంట. ఏమండి వినండి, ఆశ్చర్యం చూడండి. విత్తన దాన్ని కోసుకోవడానికి, కట్టని దానిలో ఉండడానికి, సంపాదించిన దాన్ని దోసుకోవడానికి ఎన్నాళ్ళు పట్టింది వీళ్ళకి? దేవునికి స్తోత్రం కలుగును గాక. సంపాదించిన దాన్ని దోచుకుని కూడబెట్టుకోవడానికి 3 రోజులు పట్టిందంట. ఇంకా బోలంత మిగిలిపోయిందండి. అందుకే ఆ లోయకి ఏం పేరు పెట్టారు తెలుసా? బెరాకా. అంటే అర్థం ఏంటి? స్తుతి. చెరలో నుండి స్తుతిలోనికి దేవునికి స్తోత్రం కలుగును గాక. చెరపట్టబడవలసిన పరిస్థితులలో నుండి ఎక్కడికి తీసుకెళ్ళాడు ఆయన? ఆయన మీతో చెప్పునది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక చదవండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32లో హిజ్కియా పరిస్థితి కూడా అదే. హిజ్కియా అన్నాడు, నన్ను అడగమాకండి బాబు, ఆ రబ్షాకే రంకెలు ఎత్తన్నాడు బాబా, నన్ను అడగొద్దు నాయన. యెషయా ఏమంటాడో, యెషయా నోట దేవుడు ఏ మాట అంటాడో ఆ మాట చొప్పున మీరు చేయండి. ఆ మాట చొప్పున చేశాడో లేదో, రబ్షాకే అనేవాడు తెల్లారితే ఇళ్ళ మీదకి యుద్ధానికి వెళ్దామని రాత్రి పడుకున్నాడు, తెల్లారి లాగలే లేచాడు అనుకున్నారా? నీకు విరోధముగా రూపొందించే ఏ ఆయుధమును వర్తిల్ల చేయునన్న దేవుడా ఆయన. మనిషి అయినా ఎటువంటి వాడైనా ఏ ఆయుధమైనా దేవుని బిడ్డ, ఆయన మాటను వినడానికి రెడీ అయిపోతే నీ పట్ల తన కార్యాన్ని చేయడానికి ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు. చెప్పాలి చెప్పాలి చెప్పాలి. కొనుకడు నిన్ను నన్ను కాపాడువాడు విశ్రమించే దేవుడు కాడు. దేవుని బిడ్డలారా ధైర్యం తెచ్చుకుందాం. ఒకటే ఆయన అంటున్నాడు, నా మాట చప్పున మీరు చేయండి. 4వ క్షేమాన్ని మీతో చెప్పాను. శత్రు బలమంతటి మీద ఏమిస్తాడు? చెప్పడు ఏమిస్తాడు? చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 5వది, స్థిరపరచబడతాం. ఆయన మాట చప్పున చేస్తే ఏమవుతాం? ఏ విషయంలో స్థిరపరచబడతాం? ఏ విషయంలో ధైర్యంగా ఉంటాం? ఆ మాట చదువు మనం ముగిద్దాం. యేసయ్య చెప్పాడు, లోకాసు వార్త 24వ అధ్యాయం 34వ వచనం, 21 లోకాసు వార్త 21:34. అంత్య దినాల్లో ఉన్నాం. మనం చేయవలసిందేంటి? మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందంగా ఉన్నందున ఆ దినం, అంత్య దినాల్లో ఉన్న వారులారా, ప్రభు దినాన్ని బట్టి ఈరోజు ఆయన మాట్లాడుతున్న మాట, ఒక మాట మీతో చెప్పనా? నేనైనా నాతోనూ మనందరితోనూ దేవుడు మాట్లాడుతున్న మాట. మనం ఉన్న దినాలు ఎలాంటి దినాలో తెలుసా? కడుపు నిండా తిండి దొరికే దినాలు. తిండి పెట్టినోడు ఏదోవరకు కుక్కింగ్ నీళ్ళు ఇవ్వాలంటే నీళ్ళ కోసం ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఏమండి, తిండితో పాటు థమ్స్అప్, మనం తినేదానికి కంపల్సరీ ఏం అప్పు ఇవ్వాలి? అది తాగాలండి. మీరు తాకపోతే ఏమవుదండి? డైజెస్ట్ అవ్వదండి. నువ్వు తాగాలంటావు, ఇచ్చేవాడు డైజెస్ట్ అంటాడు. దేవుడు అంటాడు, ఒరే నాయనలారా, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారాల వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై, ఎవరు చెప్తున్నారు తెలుసా? యేసుప్రభువు వారు చెప్తున్నాడు, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినం భూమి అంతటా నివసించు జనము మీదకి అకస్మాత్తుగా వస్తుంది. కాబట్టి వీటెల్లను తప్పించుకొని ఈ మాట వినాలి, మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ఏం చేయాలి?
ప్రార్థన చేతు మెలకువగా ఆయన మీతో చెప్పునది. ఇప్పుడు మనం ఎలా ఉండాలంటాడు దేవుడు? గుర్రెట్టు గురకెట్టాలా? దేవుడు కొందరు విశ్వాసులైన వారిని కొందరు రాత్రి మెలకు ఇస్తాడు. నువ్వు అనుకోకుండానే మెలకు వచ్చేస్తుంది. నీకు మెలకు వచ్చాక పడుకుందాం అనుకుంటే నిద్ర పట్టదు. ఎందుకు నిద్ర పట్టదో చెప్పనా? ఆయనకు ఒక ఆలోచన ఉంది, నువ్వు ప్రార్థన చేయాలి. ఏం చేయండి ఆయన ఎప్పుడేం ప్రార్థన చేయండి, మౌనంగా కూర్చో. నేను అంటున్నాను నిజంగా దైవ వాక్యాన్ని బట్టి, నువ్వు మౌనంగా కూర్చో. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి, ఏ విషయమై ప్రార్థన చేయాలో నీ మనస్సుకు జ్ఞాపకం చేయగలిగిన దేవుడు నా దేవుడు. దేవుని బిడ్డలారా, ఆ దినం భూమి మీద ఉన్న వారందరి మీదకి అకస్మాత్తుగా రాకుండానట్లుగా నిజంగా ప్రార్థన ఆలకించేవాడండి ఆయన. సేవకుని కుటుంబాన్ని గురించి, దైవ సేవకురాల ఆరోగ్యాన్ని గురించి, సంఘంలోనే బిడ్డల క్షేమాన్ని గురించి సంఘం ప్రార్థన చేస్తుంటే కాదంటాడు ఆయన, తోసేస్తాడు ఆయన. చిన్నోడి పరిస్థితి ఆలోచిస్తే అసలు నాకు నిన్నటి నుంచి బుర్ర సరిగ్గా పనిచేయట్లా. 2 సార్లు అది బస్ట్ అయిపోయినా కానీ ఎలా సర్వైవ్ అవ్వగలిగాడు? సర్వైవల్ సంగతి పక్కన పెడితే లాప్రోస్కోపీ ద్వారానే అంత అద్భుతమైన ట్రీట్మెంట్ ఎలా చేయించగలిగాడు దేవుడు? ప్రార్థన అండి. ఆయన ఆ ధూపాన్ని ఆగ్రాణించిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట అంటాను, మనం ప్రార్థనే అని అంటే ప్రార్థన దేనికి సదృశ్యమో తెలుసా? నువ్వు ఆయన ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నావు అని చెప్పడానికి గురితే నీ మోకాళ్ళ మీదకి రావడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పొద్దున్నే మోకాళ్ళ మీదకి రావడం, అయ్యా నిన్ను బట్టే నేను బతుకున్నాను నాకు అర్థమైందని కృతజ్ఞతతో దేవుని దగ్గరికి రావడం. తినడానికి భోజనం దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు ప్రార్థనకు రావడం, ఈ కూడి తినడానికి అర్హుడినేనా నాన్న నేను, ఇచ్చావు నీ కృపయ్యా అని కృతజ్ఞతతో నిలబడ్డాం. రాత్రి పడుకుంటున్నప్పుడు నాతో కూడా ఈరోజు ప్రయాణం చేసిన వాళ్ళు ఇంతమంది ఇంటికి వెళ్ళారు నాకు తెలియదయ్యా, నేను మాత్రం ఇంటికి వచ్చాను. ద్వారపూడి నుంచి కేశవరం వెళ్తున్నప్పుడు రైల్వే గేట్ ఉంటుంది దేవుని బిడ్డలారా. రోజునే ద్వారపూడిలో మిల్లులో పనిచేసి వెళ్తున్నాడు ఒక తండ్రి సైకిల్ మీద. అరటికాయలు కొనుకెళ్తాడు చక్కగా ద్వారపూడి వంతెన మీద కొనుక్కుని వెళ్తా. రోజు ఇంటికి వెళ్ళే వైఖరి అదే. జిలేబీ అరటికాయలు కొనుక్కుని వెళ్తున్నాడు సైకిల్. అక్కడ గేటు పడింది, ఆగాడు. ఏమీ లేవు, గేటు తెస్తే బాగుండు అనుకుంటున్నాడు. దూరిపోదాం అనుకున్నాడు సైకిల్ వేసుకుని. అవతలడే ఆగాగు బండి అన్నాడు. సరే ఆగిపోయాడు. వేగంగా వచ్చేస్తుంది గూడ్సు, అది వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. ఈలోపు అకస్మాత్తుగా పక్కన బోధు ఉంటుంది, గొయ్యి ఉంటుంది. ఆ గోతుల నుంచి గేదె ఎలా వచ్చిందో పైకి వచ్చింది దేవుని బిడ్డలారా. ట్రైన్ రావడం ఇంజిన్ ఆ గేదెని అలా ఈడ్చుకుని అక్కడ మన గేట్ దగ్గర నుంచి ఈడ్చుకుని వచ్చి ఒక్క ఇసురింది. గేట్ దగ్గర నిలబడ్డాడు పాపం. గేట్ తిత్తే బండి వేసుకుని సైకిల్ తీసుకుని వెళ్దామని ఆ గేదె వచ్చి కరెక్ట్గా నిలబడిన వాడి మీద పడి నేలని ఇచ్చేసింది. తల పగిలి అక్కడికక్కడ చచ్చిపోయాడు. అనుకున్నాడా ఆ రోజు తన ఇంటికి వెళ్తాననుకున్నాడు ఆయన. ఇప్పుడు దైవవాక్యాన్ని ఉంటున్న వారు భయపెట్టట్లా. నువ్వు బ్రతుకున్నావంటే ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత లేనోళ్ళ ఎడల, దుష్టుల ఎడల ఉపకారి అయితే పిలుచుకున్నాడు, పరిశుద్ధపరచుకున్నాడు, నీతిమత్వపు కృపనిచ్చి నడిపిస్తున్నాడు. నీ ఎడల నా ఎడల మరింత మేలైన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. శక్తివంతులుగా చేస్తాడు ఆయన మాట మనం వింటే. ఆమెన్. ఆయన చెప్పింది చేస్తే మీరేమవుతారన్నాడు ఆయన? శక్తి కలుగుట. మనుషులు ఎదుటి నిలబడాలంటే ఏమండి నీకు ఎలాంటి శక్తి కావాలో నాకు తెలియదు, కానీ దేవుని ముందు నిలబడాలంటే ఎట్లా? రేపు 13, 14 ఒక ఆయన రాబోతున్నాడు మన దగ్గరికి. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవడన్నా వడ్డిస్తాక మీలో రెడీ అవ్వండి. వడ్డిస్తాకి ధైర్యం చేసి కొత్తోడు ఎవడన్నా ఆయన ముందుకెళ్ళండి. పర్లేదు తేజబాబు వేసుకో, అమ్మ కథ వడ్డించుకో, మేము వద్దు బాబు అని మేము అంటాం. ఆయన వద్దు బాబు అండో. ఒకసారి వెళ్ళండి దేవుని బిడ్డలారా. అంటే ఒక సేవకుడు ముందు నిలబడడానికి మనకేమొచ్చేస్తుంది? సర్వాధికారి అయిన దేవుడు ఆయన ముందు నిలబడాలి అంటే ఆషామాషి కాదు దేవుని బిడ్డ. ఆ శక్తి మనం ఎలా పొందుకోవాలి ఆయన చెప్తాడు. మీరు నా ముందుకు రావాలనేది నా ఆశనా, నాతో సింహాసనం మీద ఉండాలనేది నా ఇచ్చరా. కనుక మీరు అలా శక్తి, నా ముందు నిలబడానికి శక్తి కావాలి. ఆ శక్తి మీలోనికి నింపబడినట్లు కృతజ్ఞతతో ప్రతిదినం మెలకువతో నా యుద్ధకు వస్తే నేను అట్టి శక్తి కలిగిన వారిగా చేస్తాను. ఈ పూట 2 మాటలు విన్నాం. శత్రుబలమంతటి మీద జయమిస్తాడు. చివరిగా దేవుని ఎదుట నిలబడగలిగిన, జ్ఞాపకం చేయండి 5 మాటలు. ఆయన మీతో చెప్పునది చేస్తే మారా వంటి అనుభవాలను మధురముగా చేదైన స్థితిలో నుండి ఆశీర్వాదములకు దాటింప చేస్తాడు. 2వది నిత్య
జీవమును, నిత్య జీవములోనికి మనల్ని దాటింప చేస్తాడు. మూడవది, మన నిజావసరత ఏంటో మనం గుర్తెరిగే కృపనిస్తాడు. నాలుగవది, శత్రు బలమంతటి మీద అధికారము, జయమునిస్తాడు. ఐదవది, ఆయన ఎదుట తుదకు నిలబెట్టగలిగిన మహాశక్తినిస్తాడు. అట్టి శక్తి గలవారమై ఆయన ఎదుట సంపూర్ణం కావాలి అంటే ఆయన మనతో చెప్పేది, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అన్నా, ఆయన మాతో చెప్పేది మేము చేయనట్లుగా మాకై ప్రార్థిస్తావా అన్నవారు మీరున్న స్థలంలో నిలబడండి. దేవునితో ఒక నిబంధన కొరకై ఆయనతో ఒక మాట చెప్ప ప్రయత్నించండి. దేవుని బిడ్డలారా, అన్నా, ఆ విషయమై దేవుని ఎదుట మేము శక్తి కలిగిన వారంగా, సంపూర్ణులుగా ఆయన మాట మేము అవలంబింప శక్తివంతులగునట్లు ప్రార్థనా బలం ఎవరికి వారే మౌనంగా ఉండక నోరు తెరచి, కనికర సంపన్నుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, పరిపూర్ణుడు అయిన మా దేవుడు, మమ్మలను పరిపూర్ణులు చేయుటని ఉద్దేశమై ఉంది. ఆయన మాట యందు ఆనందిస్తూ దాని ప్రకారము చేయువాడు. మా భక్తి సఫలమవుతుంది, మా విశ్వాసము సఫలమవుతుంది. క్రీస్తునందు ఆపాదించబడిన పరిశుద్ధత, నీతిమత్వం, సంపూర్ణత సఫలమై మెట్టుకు క్రీస్తుతో సింహాసనాసనులుగా ఉండ కృపణిస్తున్నావు తండ్రి. అందుకై హృదయపూర్వక కృతజ్ఞతతోడ స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని ప్రేమించారని యథార్థ మనసుతో అంగీకరించి ఒప్పుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ క్రీస్తునాథుని పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.